కాబట్టి అట్లాగే వీళ్ళకి కూడా ఇక్కడ ఇష్టం ఉండదు. ఇప్పుడు మనకింత ఇంకొకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇప్పుడు కిందటిసారి జగన్కి కోడికత్తితో దాడి జరిగినప్పుడు లేకపోతే రాయి దాడి జరిగినప్పుడు అర్జెంటుగా హైదరాబాద్ పరిగెత్తాడు, ఆంధ్రాలో ఇవి లేవా అన్నారు. మరి అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే కదా ట్రీట్మెంట్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే కదా మన కంటికి ట్రీట్మెంట్ చేసుకుంది. మరి ఏంటి ఇక్కడ ఇక్కడ హాస్పిటల్ లేవా, ఇక్కడ డాక్టర్లు లేరా అంటే వీళ్ళకి అదొక ఆ లైఫ్ అలవాటు పడిపోయారు. ఆంధ్రాలో అమరావతిని హైదరాబాద్ స్థాయి నాలెడ్జ్కి తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి కాదేక వీళ్ళ తర్వాత తరాలు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి, చంద్రబాబు గారి మనవడు వాళ్ళ టైంకి ఏమన్నా ఆలోచిస్తారేమో, అప్పటికి కూడా చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు అక్కడే పెరుగుతున్నారు కదా. ఇప్పుడు దేవాంశ్ అయినా అక్కడే పెరుగుతాడు, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అయినా అక్కడే పెరుగుతాడు. కాబట్టి అక్కడ పెరిగాక రాజును చూసిన గంటతో మూడు చూస్తే మొట్ట బుద్ధి వేస్తుంది. ఇప్పుడు జగన్ పిల్లలు లండన్లో పెరుగుతున్నారు, ఏం నేర్చుకుంటారు ఇక్కడ? ఈ ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నాకైతే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నాకు నా ఊరు వచ్చినప్పుడు ఉన్న తృప్తి ఉండదు. నేను హైదరాబాద్లో జాబ్ చేసినా లేకపోతే ఎక్కడ జాబ్ చేసినా, వైజాగ్ చేసినా, ఎక్కడ చేసిన బెదవాడ వచ్చినప్పుడు ఉన్న ఫీలింగ్ ఎక్కడికి పోయినా ఉండదు నాకు అదే ఇప్పటికీ అర్థం కాదు. ఆ ఊరిలో చూస్తా దాన్ని ఒక సందర్శకుడిగా చూస్తాను తప్పించి, హైదరాబాద్లో జాబ్ చేసాం 10-15 ఏళ్ళు చేసాం, కానీ నా ఫీలింగ్ ఏంటంటే హైదరాబాద్ అనేటటువంటి నాకు ఉపాధి.